హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు అనంత టీవీ. సో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చూసినా ఒకటే నడుస్తూ ఉంది. సో తిరగబడరా స్వామి ప్రెస్ మీట్లో కూడా అదే కొనసాగుతుంది. శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు. సో శేఖర్ భాషా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఏంటి సార్ ఇక్కడ అంతా కూడా పోలీసుల హంగామా మొత్తం అంతా కూడా, అంటే ఏ ప్రెస్ మీట్కి కూడా ఇంత పోలీస్ సెక్యూరిటీ కానీ ఈ పోలీసుల హంగామా లేదు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది? యాంటిసిపేటింగ్ ఆవిడ వచ్చి ఏమైనా గొడవ చేస్తుందేమో అని చెప్పి. సో అందుకనే ఇంకా అంతకుమించి ఏముండదు. తను లావణ్య గారు ఇక్కడికి ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? వస్తానని చెప్పారా? అని చెప్పారట, కానీ వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉన్నారు. ఓకే, మేబీ మోస్ట్ లైక్లీ రాకపోవచ్చు. ఇప్పుడు చూస్తే మనకి మొన్న రిలీజ్ అయిన సినిమా పురుషోత్తముడు చాలా మంచి రెస్పాన్స్ తీసుకొచ్చింది. జనాల్లో కూడా అంత ఎంటర్టైనింగ్గా బాగా వెళ్తూ ఉంది. అండ్ 1 వీక్ తిరగక ముందే మళ్ళీ తిరగబడరా స్వామి అంటూ వస్తుంది. సో ఇప్పుడు మూవీ మొన్న మీరు చూసారు సార్ పురుషోత్తముడు? సినిమా చూసాను, చాలా బాగుంది. సో అంటే ఇప్పుడు తిరగబడరా స్వామి అంటే ఇప్పుడు తిరగబడరా స్వామి ప్రెస్ మీట్కి ఇది ఒక మూవీ ఈవెంట్లో ఇంత పోలీసులు రావటం ఎందుకు, ఆమె ఇక్కడ ఎందుకు రావటం ఎందుకు అని అడుగుతున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? సార్ బేసికలీ ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరండి అది. ఎక్కడైనా సరే అంటే నీకు న్యాయం మీద నమ్మకం ఉంది, కేసు పెట్టావు, అక్కడ తాగాలి కదా. లేదు, మీడియాకి వచ్చావు, నాకు న్యాయం చేయండి అన్నావు. మరి మీడియాలో ఆవిడ ఆధారాలు ఆవిడ పెట్టింది, ఆవిడకి అగ్నెస్ట్గా ఉన్నాం, మనం పెట్టాము. సో ఇవాళ ఆవిడ ఏంటో జనాలందరికీ అర్థమైంది. నా గుండె సాయి దగ్గర ఉంది, సాయి గుండె నా దగ్గర ఉంది అన్నప్పుడే ఇంకా దాన్ని కూడా ఆవిడ బొకాయిస్తూ ఇంకా నేను ఏదో ప్రయత్నాలు చేస్తాను కూర్చుంటానంటే ఇంకా మీడియా వాళ్ళు వీరు పుష్పాలా లేకపోతే ఏమనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు అంతే. సో ఇప్పుడు ఆమె మేజర్గా చేసే ఆరోపణ ఏంటంటే కాలం అన్నాక గట్టు ఎంత ముఖ్యమో కాపురానికి గుట్టు కూడా ఎంత ముఖ్యం, ప్రతి కాపురంలో లేకుండా ఏది లేదు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. మధ్యలో మూడో వ్యక్తి యొక్క అవసరం లేదంటూ ఉన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? కాపురం అనేది లేదు బేసికల్లీ. సో 3 ఏళ్ళు లివింగ్లో ఉన్నారు, తర్వాత షీ మూడ్ ఆన్ విత్ సంబడి అండ్ రైట్ నౌ షీఈస్ విత్ సాయి, మస్తాన్ సాయి. సడన్గా వాళ్ళిద్దరికి మధ్య ఏదో గొడవ అయిందో ఏదో. బట్ లాస్ట్ ఇయర్ ఇదే పోరాటం మస్తాన్ సాయి కోసం ఆవిడ చేసింది కదా. మీరు గుంటూరులో కావచ్చు, ఇక్కడ షీ టీమ్స్లో కావచ్చు, ఆవిడ చాలా పోరాటం చేసింది. మస్తాన్ సాయి నమ్మగుడు నాకు ఇప్పించండి, ఇదే పోరాటం. చాలామందికి తెలియదు. అదే నేను అడిగేది, మన మీడియా సోదరులందరూ కూడా నన్ను అడగడం కాదు, మీరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నాకైనా బాగా మీకే తెలుస్తుందని. అది అంటే ఇప్పుడు మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గానే ఉంది సార్. అంటే ఎప్పటి నుంచో మేము రాజ్ తరుణ్ గారితో అప్రోచ్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాము, అవైలబుల్గా లేరు. అండ్ ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది, ఇప్పుడు మాట్లాడుతున్న సవ్యం కాదని చెప్తూ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ మస్తాన్ సాయి, ఇప్పుడు రాజ్ తరుణ్ గారు, ఈ ఇంపాక్ట్ ఏమైనా తిరగబడరా స్వామి మూవీ మీద పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పడుతుంది, కాకపోతే పాజిటివ్ వేలోనే పడుతుంది. ఇది బూన్ అండ్ డిస్గేజ్ అంటారు. అంటే అప్పుడప్పుడు శాపం కూడా వరంలా తోచినాయి అంటారు చూడండి. ఆ టైప్లో అర్జునుడికి బృహన్నాల శాపం పెడితే అది ఆయనకి ఏదో రకంగా అజ్ఞాతవాసంలో ఉపయోగపడినట్టు ఇప్పుడు రాజ్ తరుణ్ మామూలుగా వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇంత పబ్లిసిటీ రాదేమో, అలా వచ్చింది. అంటే ఆయన దానికోసం చేసాడని కాదు, బట్ కలిసి వచ్చింది అంతే. సార్ ఇప్పుడు చూస్తే తిరగబడరా స్వామి, సో టైటిలే చాలా రివల్యూషనరీగా ఉంది. అండ్ కరెక్ట్గా ఈ ఏదైతే మూమెంట్ జరుగుతుందో దానికి యాప్టే లాగా ఉంది. సో తిరగబడరా స్వామి మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్ట్గా టైమ్లీ వచ్చిందేమో. ఇన్నాళ్ళు రాజ్ తరుణ్ పాపం ఎన్ని దారుణమైన ఇబ్బందులు పడ్డాడు అనేది మనం చూసాం. చాలా దారుణమైన హెరాస్మెంట్కి గురయ్యాడు. ఇన్నాళ్ళు మనం వింటుంటాం గృహహింస మగాళ్ళే చేస్తాను, బట్ ఆడవాళ్ళు ఇంత దారుణంగా చేస్తారా చెప్పుకోవడానికి కూడా లేకుండా సిగ్గుపడే పరిస్థితి మనది. బట్ తిరగబడరా స్వామి అనేది కరెక్ట్గా ఇప్పుడైనా సరే తిరగబడరా స్వామి అని చెప్పినట్టే వస్తుంది. సో టైమ్లీ. అంటే ఈ టైటిల్ చూసాకైనా కానీ రాజ్ తరుణ్ గారు తిరగబడతారు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారు కనిపించట్లేదు, ఓన్లీ భాషా గారి పోరాటమే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. రాజ్ తరుణ్ గారు కూడా ముందుకు వచ్చి తిరగబడతారని అనుకుంటున్నారా? నా పోరాటం రాజ్ తరుణ్ కోసం ఇంకోటి కోసం కాదు, నా పోరాటం మీకోసం కూడా. రేపు ఎవరన్నా ఒక అమ్మాయి మీ మీద అగెనెస్ట్ కేసు పెడితే మీరు కూడా సూప్లోనే ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళకి ఎంత చెప్పినా మన కేసులు కనీసం తీసుకోరు. సో ఈ చట్టాలు మారాలి, పోలీసులు మగాళ్ళని ట్రీట్ చేసే విధానం మారాలి అనేదే నా పాయింట్. దానికోసమే ఫైట్. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ రాజ్ తరుణ్ రావడం వల్ల మనకు ఖచ్చితంగా హెల్ప్ అయింది. ఏంటంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం చూపించవచ్చు. లీగల్ సిస్టంలో ఇంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు, దీన్ని సరి చేసుకోవాలని. రాజ్ తరుణ్ సెలబ్రిటీ కాబట్టి మీడియా హైప్ కూడా వచ్చింది కాబట్టి దేర్ షుడ్ బి హెల్తీ డిస్కషన్ అండ్ దేర్ షుడ్ బి సమ్ చేంజెస్ ఇన్ లీగల్ సిస్టమ్ అండ్ పోలీస్ బిహేవియర్ టువర్డ్స్ మెన్. అది అంటే ఇప్పుడు చట్టాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, మీడియా నుంచి కావచ్చు, ఎక్కడ చూసినా భాషా గారిది ప్రెజర్ ఎక్కువ అవుతూ ఉంది. సో ఈ ప్రెజర్కి లొంగి ఇంకేమైనా తగ్గి ఇంకెందుకురా స్వామి మనకి అనుకునే ఛాన్స్ అయినా ఉందా? ఎందుకురా స్వామి కదా, తిరగబడరా స్వామి అంతే. లేదు, అలాంటిది ఏం లేదు. ప్రజలు చాలానే వస్తున్నాయి. అయినా కూడా గత 4 రోజుల నుంచి నన్ను ఆపడానికి రకరకాల బురద జల్లుతున్నారు, అవన్నీ మీరు చూసే ఉంటారు. బట్ మీ మీద కూడా చాలా ఆరోపణలు కూడా చేశారు. అవన్నీ కూడా అంటే బురద జల్లే ప్రయత్నం చేసే ప్రయత్నంలోనే మీ మీద చాలా ఆరోపణలు కూడా చేశారు. సో వాటిని మీరు ఎలా తిప్పికొడతారు? ఆల్రెడీ తిప్పికొట్టాము. చేసిన వాళ్ళే పెద్ద క్రిమినల్స్ అనేది ఆ రికార్డ్ అంతా కూడా తీసుకొచ్చి చూపించాను నేను టీవీ ఛానల్ ముఖ్యంగా. సో వాళ్ళకే మొహం ఎక్కడ పెట్టుకోవాలో చల్లలేదు వాళ్ళకి అంతే.
అండ్ ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నారు? ఇప్పుడు మూవీస్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నవి, తిరగబడరా స్వామి కావచ్చు, మొన్న వచ్చిన పురుషోత్తముడు కావచ్చు, ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఉన్నవి. సో ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నాది సినిమా సైడ్ ఏముండదు. నేను ఇట్లా ఇంకా కొంతమంది ఉన్నారు బాధితులు, పాపం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. మీరు కూడా ఓన్లీ సెలబ్రిటీ అని కాకుండా వాళ్ళకి కూడా కొంచెం మీడియా ఎక్స్పోజర్ ఇస్తే బాగుంటుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టంలో మగాడు నాకు అన్యాయం జరుగుతుంది, నాకు హింస జరుగుతుంది అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరిగే పరిస్థితిలో అనిపించకపోగా మగాడు ఇంకా వేరే ఆప్షన్స్కి మన న్యాయం మనమే చేసుకోవాలి, వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు మనం గోడు వినిపించుకోరు అని చెప్పి అమ్మాయిల మీద దాడులు చేయడాలు లేకపోతే ఇట్లాంటివన్నీ కాకుండా దానికన్నా బెటర్ మార్గం ఏంటంటే మీరే మీడియాకి వస్తే అమ్మాయి గురించి మీరు ఉన్న సాక్ష్యాలు అవన్నీ కూడా చూపిస్తే అట్లీస్ట్ రేపు ఇంకొకడు ఆ అమ్మాయి బారిన పడకుండా తప్పించుకోగలడు అనేదే పాయింట్. మీరు గమనిస్తే నిన్నగాక మన సుప్రీంకోర్టు కర్ణాటక కోర్టు అనుకుంటా ఒకే ఆవిడ 8 మంది మీద 498 కేసు పెట్టింది. ఒకటికి తెలియకుండా ఒకడు. సో అంటే వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోతుంది, డబ్బులు కొంచడానికి ఇది ఒక మార్గం అయిపోయింది. సో ఎప్పుడైతే ఒకడు మీడియా ముందుకు వచ్చి ఇదిగో ఈవిడ అని చెప్తే ఆవిడ మళ్ళీ ఇంకోసారి కనపడదు, ఇలాంటి దందా చేయదు. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. ఎస్, సో ఇది అండి ఇప్పుడు దాకా ఎంతో మంది తరపున పోరాటం చేశాను అండ్ ఇప్పుడు రాజ్ తరుణ్ తరపున చేయడం వల్లనే ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, అందుకే ఇది ఎంత ఎక్స్పోజర్ జరిగేదని చెప్పి శేఖర్ భాష గారు చెప్తూ ఉన్నారు. సో నేను మీ మాధవ్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామ్యాన్ సందీప్.